ఊరిలోకి భయంకరమైన పెద్దని రాక్షసులు వచ్చేస్తారు. వీరు కనిపించిన ప్రతి మనిషిని తినేస్తూ ఉంటారు. అసలేం జరిగిందంటే పూర్వకాలంలో ఈ ఊరిలో ఇలాంటి పెద్దని రాక్షసులు ఉండేవారు. ఈ రాక్షసులు ఆ ఊరిలో ఉన్న మనుషుల్ని తినేస్తూ ఉండగా అప్పటి పూర్వీకులు ఈ ఊరి చుట్టూ పెద్దని గోడను నిర్మించుకుంటారు. దీనితో ఆ రాక్షసులు ఈ ఊరిలోకి రాకుండా వీరికి గోడ అడ్డుగా ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఈ ముగ్గురు స్నేహితులు ఆ గోడ అవతల ఏముందో తెలుసుకోవాలనుకుంటారు. అందుకని వీరు దగ్గరికి వెళ్లి చూద్దామని ఆ గోడ దగ్గరికి వెళ్తారు. ఎవరూ లేని టైం చూసుకుని వీళ్ళు ఈ గోడ ఎక్కి అటువైపుకి వెళ్దామనుకుంటారు. ఇంతలో వీళ్ళని అక్కడ కాపలా కాస్తున్న పోలీసులు చూసేస్తారు. ఈ లోపు అక్కడికి మేజర్ వస్తాడు. ఈ మేజర్ ఈ పిల్లలతో ఇది సాధారణమైన గోడ కాదు, దీని వెనుక 1000 అడుగులు ఎత్తుగల రాక్షసులు ఉన్నారు. ఇక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం, త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ గోడ కదలడం మొదలవుతుంది. దీంతో వీరు భయంతో పైకి చూడగా ఆ పెద్దని గోడపై నుండి ఒక రాక్షసుడు పైకి వచ్చి వీళ్ళని చూస్తాడు. దీంతో వీళ్ళకి భయం వేసి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంటారు. అయితే ఈలోపే ఆ రక్షణ గోడ పగిలిపోతుంది. అప్పుడు మిలిటరీ వాళ్ళు ఆ రాక్షసులపైకి దాడి చేయడానికి సిద్ధమవుతారు. ఈ రాక్షసులపై ఎంత దాడి చేసినా సరే వీటికి కొంచెం కూడా గాయమవదు. ఇవి ఈ గోడ దాటుకుని ఇక ఊరిలోకి వచ్చేస్తాయి. కనపడిన ప్రతి మనిషిని తీసుకుని తినేస్తూ ఉంటాయి. దీంతో ఈ ఊరిలోని ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని దాక్కుంటూ ఉంటారు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.